నమస్తే ముందుగా బీటీ న్యూస్ కి స్వాగతం. మనం ప్రస్తుతం వచ్చేసి మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల నియోజకవర్గంలో ఉన్నాం. అయితే ఈ జడ్చెర్ల నియోజకవర్గంలో ఇక్కడ కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి. ఇక్కడ ఒక చిన్న ప్లాట్ ఇష్యూ జరుగుతుంది. ఇక్కడ రోడ్ వేయాల్సింది పోయి ప్లాట్ ఉంది అన్నట్లు మాట్లాడుతున్నారు. మరి ఇక్కడ బాధితులు ఉన్నారు, వాళ్ళతోటి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ ఇష్యూ ఏంది, అసలు ఎప్పటి నుంచి జరుగుతుంది ఇష్యూ అనేది. ఇక్కడ బాధితులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తేనా. పేరేం పేరన్నా? నా పేరు జాకీర్ అన్న. ఏం చేస్తుంటారు మీరు? నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నాను. అయితే అసలు ఈ ఇష్యూ ఏందని, అసలు ఈ ఇష్యూ రోడ్డు ఉంది అని వాళ్ళు చెప్తున్నారు, కానీ ప్లాట్ అన్న ఇది 295 లేఅవుట్. ఇది 95 లేఅవుట్ చూసుకొని చేసుకుంటే ఈ లేఅవుట్ లో ప్లాట్ ఉంది. ఇది వాళ్ళేమో కొత్త లేఅవుట్ తయారు చేసుకొని వచ్చి ఇది ప్లాట్ రోడ్ అని చెప్తున్నారు. ఎవరు? ఆసిఫ్ వాళ్ళంతా. అయితే ఎంతమంది ప్లాట్స్ ఉంటాయి ఇట్లా? ఇప్పుడు 35 మెంబర్స్ ప్లాట్స్ ఉంటాయి మొత్తం టోటల్ గా. ఇది రోడ్డు అవతల ఉన్నాయి. మమతా నగర్ చాలా పెద్దది. మమతా నగర్ లో ఈ రోడ్ లో అవతల సైడ్ రోడ్డు ప్లాట్లు ఏం జరగవు, యువతల సైడ్ రోడ్లు ప్లాట్లు మొత్తం కిందికి జరుగుతాయని చెప్తున్నారు వాళ్ళు. అయితే మీ పైన కొన్ని ఆరోపణలు వస్తున్నాయని. అది ఏంది అంటే, ఇక్కడ ప్లాట్ ఉందంట కదా, ఈ ప్లాట్ లోపలికి వెళ్ళి రోడ్ ఉందంట. ఆ రోడ్ కాదా, రోడ్ కవర్ చేసి మీరు ప్లాట్ వేసి మీరు బేస్మెంట్ లేపిరు అన్నట్లు కొంచెం ఆరోపణలు వస్తున్నాయి. అది ఎంతవరకు వాస్తవం? ఇది అవాస్తవం అన్న మొత్తము. ఇది వచ్చేసి మమతా నగర్ 1995 లో లేఅవుట్ తయారైంది. ఇది ముతహర్ బేగం తయారు చేసింది. సో అప్పుడు లేఅవుట్ తయారు చేసినప్పుడు ఏ ప్లాట్లు అయితే మనం కొన్నామో, మనం తీసుకున్నామో ఆ లేఅవుట్ ప్రకారం మనం కట్టుకుంటున్నాము. ఇప్పుడు లేఅవుట్ ప్రకారమే కదా వాళ్ళు, మన మున్సిపల్ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చిండ్రు, లేఅవుట్ ప్రకారమే ఇచ్చిండ్రు, లొకేషన్ చెక్ చేసి ఇచ్చిండ్రు, అంతా ఇచ్చిండ్రు. ఇప్పుడు వీళ్ళు వచ్చి రోడ్ అని చెప్తే కాదు కదా. ఇప్పుడు రోడ్డు వచ్చేసి మీకు లేఅవుట్ లో ఇది లేఅవుట్, ఇది కవర్ చేయండి. ఇది మమతా నగర్ లేఅవుట్ అండి. మమతా నగర్ లేఅవుట్ లో ఈ రోడ్ వచ్చేసి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంది, ఎంపీరియల్ వరకు ఉంది. ఇది రోడ్, ఇది రోడ్, ఇది స్ట్రైట్ రోడ్. ఇది మన ప్లాట్. ఈ ప్లాట్ పక్కన నుంచి రోడ్ పోతుంది. వాళ్ళు ఏం చేసినారు, స్తంభం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏం చెప్పినారో ఏం చేయలేదో తెలియదు. వాళ్ళు వచ్చి ఆదివారం రోజు సాయంత్రం 4 నుంచి 6 వరకు ఆ స్తంభం పాటేసి కనెక్షన్ కూడా ఇచ్చేసిండ్రు. ఇచ్చిన తర్వాత ఇది గడబడి స్టార్ట్ అయింది మొత్తం. ఈ రోడ్ వచ్చేసి చూడండి, మీరు కావాలంటే నేను మీకు లైవ్ లో చూపిస్తాను, చూడండి. కొంచెం ఆ రోడ్ చూద్దాం. ఈ రోడ్ మొత్తం ఇది ఇంపీరియల్ వరకు ఉంది రోడ్, స్ట్రైట్ రోడ్. ఇది వచ్చేసి ప్లాట్ నెంబర్ 9. ఇది వచ్చేసి ప్లాట్ నెంబర్ 10. అయితే ఈ ఏరియాలో ఎన్ని ప్లాట్స్ ఉండొచ్చు అన్న? దాదాపు మీకు మోర్ దెన్ 25-30 ప్లాట్స్ ఉండొచ్చు. 25-30 ప్లాట్స్ ఉండొచ్చు. అయితే ఎంతమంది పైన ఆరోపణలు చూపెడుతున్నారు వీళ్ళు? ఇక్కడ ఉన్నది ఇప్పుడు ఏమైందంటే, వీళ్ళకు ఇది రోడ్డు ప్యాక్ చేసేస్తే వాళ్ళు కొత్త లేఅవుట్ తయారు చేసినారు. ఆ కొత్త లేఅవుట్ లో 2 రోడ్లు ఉన్నాయి అన్నమాట. కింద ఒక రోడ్ ఉంది, పైన ఒక రోడ్ ఉంది. ఈ రోడ్డు బ్లాక్ చేస్తే వాళ్ళ పట్టం గడవదని వాళ్ళు ఈ దారుణానికి ఒడిగడుతున్నారు. ఇప్పుడు ఇది వచ్చేసి ఇది చిన్న కటింగ్ పేపర్. దీంట్లో వచ్చేసి మీకు ఇది ప్లాట్ నెంబర్ 20. ఇది 20. ఇది ఈ రోడ్డు పక్కనే 20 అవతల 20, 19, 18 పైన ఆయన ఇల్లు కట్టుకున్నాడు. ఆ ఇల్లు ఆపోజిట్ లో వచ్చేసి 8 నెంబర్ ప్లాట్ వస్తుంది. అది 8 నెంబర్ ప్లాట్. ఇది ఇక్కడ ఖాళీగా ఉన్నది 8 నెంబర్ ప్లాట్. ఇది 9 నెంబర్ ప్లాట్. దాని పక్కన రోడ్డు. ఇది 9 నెంబర్ ప్లాట్, దాని పక్కన రోడ్డు. తర్వాత వచ్చేసి 1 నెంబర్ ప్లాట్. దాని ఆపోజిట్ లో వచ్చేసి 68A. ఇప్పుడు ఆయన ఇల్లు కడుతున్నది. ఇది వాస్తవం. అయితే ఇల్లు లోపల స్తంభం పాతిరు కదా, అది ఎప్పుడు పాతిరు? మొన్ననే పాతిండు. ఒక లాస్ట్ సండే 8 days అయింది. అంటే ఎవరు లేనప్పుడు పాతిండు. 1 గంటలో, అంటే పిల్లవాడు 4 గంటలకు భోజనానికి పోయినాడు రూమ్ లో నుంచి. 5:30కు పిల్లడు వచ్చే వరకు స్తంభం పాతిండ్రు, ప్లస్ కనెక్షన్ కూడా ఇచ్చిండ్రు. మేము పోయి ఏ దగ్గర కంప్లైంట్ కూడా ఇచ్చాము. సార్ ఏం చెప్పినారు, కాంట్రాక్టర్ సల్మాన్ వేసింది. ఇది కాంట్రాక్టర్ సల్మాన్ కు ఆయన ఫోన్ చేసి మా ముందరే అది రాంగ్ ఉంది తీసేయండి, వాళ్ళు మాకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినారని చెప్పిండు. తీసేస్తా అని చెప్పిండు ఆయన. మాతో ఫోన్ లో మాట్లాడిండు. మా
జేజీ నాన్న వాళ్ళ హెల్త్ బాగలేదు, Okay. నేను హైదరాబాద్ లో ఉన్నాను, ఓకే మండే రోజు అట్లా వస్తాను, వచ్చి నేను క్లియర్ చేస్తాను, నెక్స్ట్ డే వచ్చి క్లియర్ చేస్తాను అని చెప్పిండు. ఓకే ఆ తర్వాత మేము ఫోన్లు చేస్తే ఆయన లిఫ్ట్ చేయడం లేదు. మేము ఆయనకు ఫోన్ ఒకసారి చేసి కూడా నేను చెప్పినాం, పోలీస్ స్టేషన్ లో మీ పైన మేము కంప్లైంట్ చేస్తామండి అని మేము చెప్పినాము. అయినా కూడా ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఇది వాస్తవం. అయితే దీంట్లో ఇప్పుడు ఇంకోటి వచ్చేసి ఏమంటే వీళ్ళు ఏం చెప్తున్నారు, రోడ్డు అవతల ప్లాట్స్ ఉన్నాయి, రోడ్డు యువతల ప్లాట్స్ ఉన్నాయి, రోడ్డు అవతల జరగవంట, ఈ రోడ్డు యువతల జరుగుతాయంట. ఎలా జరుగుతుంది? ఎవరు చెప్తున్నారు? ఇది ఆసిఫ్ వాళ్ళు, ఈ బ్రోకర్స్ మొత్తం చెప్తున్నారు. ఆసిఫ్ వాళ్ళు అనేటోళ్ళు ఎవరు ఇంతకు? ఈ వీళ్ళు ల్యాండ్ మాఫియా మొత్తం, ల్యాండ్ మాఫియానా? ఇప్పుడు ల్యాండ్ మొత్తం వాళ్ళు తీసుకోవడము అమ్మడం చేస్తుంటారు, వాళ్ళు ఈ దారుణానికి ఒడిగొడుతున్నారు. ఇప్పుడు మేము మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయా? చూపెట్టారా మీకు? మా దగ్గర వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ మనకు మీతోటి మనం మాట్లాడే ప్రయత్నం చేశారా? చేసిండు. వాళ్ళు ఏం చెప్తారు, మీ ప్లాట్స్ కిందికి వస్తాయని చెప్తారు. అంటే 120 ఫీట్స్ కిందికి జరగాల మీరు అని చెప్తారు వాళ్ళు. 120 ఫీట్స్ 130 ఫీట్స్ అంటే ఆ చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దగ్గర మన ప్లాట్స్ వస్తాయని చెప్తారు వాళ్ళు. అది అదర్ ల్యాండ్ ఉంది, వేరే వాళ్ళ ల్యాండ్ ఉంది. వాళ్ళు కూడా వచ్చి మేము ఫెన్సింగ్ చేసుకుంటామని వాళ్ళు కూడా చెప్పిండ్రు. వాళ్ళు కూడా ఫీల్డ్ లోనే ఉన్నారు. ఇప్పుడు బాధితులు ఇక్కడ ఎంత మంది ఉన్నారన్న? బాధితులు ఇప్పుడు ఈ ప్లాట్స్ కొన్నవారు మొత్తము ప్రజెంట్ మీరు ఎంత మంది? మేము 3-4 ఉన్నాము. మీ ప్లాట్ ఎక్కడ బ్రదర్? మా ప్లాట్ 9వ నెంబర్ ప్లాట్. చెప్పండి, మీ ప్లాట్ ఎక్కడ? మా 9వ నెంబర్ ప్లాట్. స్తంభం అవతల బాధడం వలన నా ప్లాట్ గిట్టంగా కూల కొడతారని నన్ను కూడా బెదిరిస్తున్నారు. ఎవరు? ఆసిఫ్ అనే బ్రోకర్, హయూమ్ అనే బ్రోకర్, వీళ్ళంతా కలిసి బెదిరిస్తున్నారు, దాడి చేయడానికి వస్తున్నారు ఇన్లీగల్ గా. మొత్తం అన్ని డాక్యుమెంట్స్ క్లియర్ ఉన్నాయి, సరే మా వింటలేరు వాళ్ళు. ఇక్కడ ఇది చూపెట్టాను, ఇదేంటి ఇక్కడ చూపెట్టాను. పాత లాస్ట్ టైం ఈ పోల్ కనెక్షన్ ఇట్లా లాస్ట్ స్ట్రైట్ గా ఉండి మళ్ళా అది కట్టిన ఇప్పుడు బాతున్న ప్లాట్ మా మదర్ది లాస్ట్ టైం ఇది. అప్పుడు వైరింగ్ ఉంచలేదు. ఓకే, ఇటు స్ట్రైట్ ఉన్న వైరింగ్ ని 2024 లో జరిగింది. ఇది అప్పుడు 24 లో జరిగితే మేము ఎస్పీ కి కంప్లైంట్ చేసాము. చేస్తే వాళ్ళు ఎస్ఐ సార్ వచ్చి పోల్ తీసేశారు అనమాట. లాస్ట్ టైం తీసేసిన తర్వాత మళ్ళీ గంటలో బాతి ఆ వైరింగ్ కూడా గుంజేసి. మీరు లేరా పాతేటప్పుడు? మీరు లేరా? నేను 12 దాకా ఉన్నా, సండే రోజు, లాస్ట్ సండే రోజు 12 దాకా ఉన్నా. 12 దాకా నేను అన్నం తినడానికి వెళ్ళిపోయినా. అన్నం తినే మధ్యాహ్నం పోయి వచ్చే లోపల 1 అవర్ లా, ఓన్లీ 1 అవర్ లా మొత్తం లైన్ కూడా గుంజేసిరు, పాత స్తంభాలు కూలగొట్టేసిరు. ఎందుకు అంత స్పీడ్ చేయాల్సిన అవసరం? అదే అడిగాం. ఏమన్నారు? మనకు వాళ్ళు రెస్పాన్స్ సరిగా ఇస్తలేరు. రెస్పాన్స్ కరెక్ట్ ఇస్తలేరు. ఆయన మేము పోయి వాళ్ళకు కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఆ కాంట్రాక్టర్ కి ఫోన్ చేసి మా ముందరే చెప్పిండు, ఆ పోలు ఇల్లీగల్ ఉంది తీసేయండి, యథావిధిగా ఎట్లా ఉందో అట్లే పాతయింది అని చెప్పిండు. కానీ చెప్పి కూడా 8 days 10 days అవుతుంది, ఇంతవరకు ఏం పని అయితే జరగలేదు. లాస్ట్ ఇప్పుడు ఎంతవరకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు మరి ఈ ఇష్యూ? మరి ఎవరి వరకు తీసుకెళ్దాం అనుకుంటున్నారు? మరి ఇప్పుడు ఏముంది, మనం మున్సిపల్ కమిషనర్ కూడా చెప్పాం, ఆ సార్ కు, మన ఎస్పీ మేడం కూడా లాస్ట్ టైం చెప్పినాము. ఇప్పుడు మళ్ళీ పోయి ఒకసారి కలుస్తాము, కలెక్టర్ దగ్గర కూడా పోతాము, లేదంటే ఇంకా హైకోర్టులో వేసుకోవాలనే ఆలోచన ఉంది నాకు. ఆల్రెడీ సివిల్ కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ దగ్గరికి వెళ్ళొచ్చు కదా, పోయే ఆలోచన ఉంది. పోతాం, పోయి ఒకసారి మాట్లాడి వాళ్ళకు కూడా ఈ సమస్య అనేది దృష్టికి తీసుకొచ్చి దీన్ని ఎట్లయినా పరిష్కారం చేయమని వాళ్ళకు రిక్వెస్ట్ చేసుకుంటాం.